పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు సవాళ్ళు శ్రమలు ఎదురైనప్పుడు, ముఖ్యంగా అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, వ్యవసాయంలో నష్టాలు, ఏది పట్టినా కానీ అపజయం అనుకుంటున్న సమయంలో మనకెవరు తోడు లేరు, మనం ఒంటరి వారం, మనం బలహీనులం, మన శత్రువులు బలంగా ఉన్నారు, సైతానుడు మన మీద బలంగా ప్రయోగం చేస్తున్నాడు అని మనం అనుకుంటుంటాం. కానీ ప్రియులరా, క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, దేవుని నమ్మిన వారంగా, విశ్వసించినటువంటి వారముగా మనందరము ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, నేను నమ్మిన దేవుడు నా సమస్య కంటే గొప్పవాడు, నాకు ఎదురైనటువంటి ఆ సవాలు కంటే కూడా గొప్పవాడు, ఆయన తన దూతలతో నన్ను సంరక్షిస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు, సవాలు సమయంలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు మన ఆత్మీయ దృష్టిని ఒకసారి దేవుని వైపు మరల్చాలి. ఆత్మీయ దృష్టిని ఒకసారి మనం తెరవగలిగితే ప్రియులారా, శత్రువైన సైతాను కంటే, సవాలు కంటే, శ్రమల కంటే కూడా దేవుని యొక్క శక్తి మన చుట్టూ, మన పక్షాన ఇంకా ఎంతో బలంగా ఉంది అని మనం గ్రహిస్తాం ప్రియులారా. రాజుల 2వ గ్రంథములో ఎలీషా జీవితంలో ఒక మహా గొప్ప అద్భుతం ఇటువంటిది ఒకటి జరుగుతుంది. వాక్యాన్ని ఒకసారి విందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. ఎలీషా తన సేవకుడైన గేహసీతో, నీవు భయపడకుము, శత్రువు వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి పిల్లారా, శత్రువు వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువగా ఉన్నారు. ఏం జరిగింది ఇక్కడ? శత్రువు అయినటువంటి రాజు, సిరియా రాజు, కొన్ని లక్షల మంది బలవంతులైన సైనికులతోటి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. రాజు భయపడిపోతున్నాడు. చివరికి సిరియా రాజు ఎలీషాను పట్టుకొని రమ్మని ఎంతోమంది సైనికులను పంపించాడు. ఆ ఎలీషా ఉన్నటువంటి శిబిరం చుట్టూ కూడా, ఆ గుడారము చుట్టూ కూడా శత్రువులు చాలామంది సైనికులు ఉన్నారు. పొద్దున్నే బయటికి వెళ్ళి సేవకుడైన గేహసీ అంటున్నాడు, అయ్యా, ఈరోజు మనకు మూడింది, మీ గృహము చుట్టూ కూడా, మీ గుడారము చుట్టూ కూడా శత్రువులు కోకొల్లలు ఉన్నారు, మనం బలహీనులం, మనం ఏం చెయ్యలేం, వాళ్ళ చేతికి దొరికిపోయాం అనని గేహసీ భయపడతంటే ఎలీషా ప్రవక్త అంటాడు, శత్రువు పక్షాన ఉన్నటువంటి సైనికుల కంటే మన పక్షాన ఉన్నటువంటి వారు చాలా ఎక్కువ మంది అంటాడు ఎలీషా ప్రవక్త. గేహసీ అంటాడు, మనం ఇక్కడ ఉంది ఇద్దరమేగా, వాళ్ళు వేల మంది రెడీగా ఉన్నారు మనల్ని పట్టుకొని వెళ్ళిపోవటానికి, బానిసలు చేయడానికి, మన పక్షాన ఎవరున్నారు? జాగ్రత్తగా వినండి. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటాడంటే, దేవా, నీ మహా గొప్ప సైన్యాన్ని చూడటానికి నా సేవకుడైనటువంటి గేహసీ యొక్క కళ్ళు తెరవమంటాడు. ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రార్థన చెయ్యగా గేహసీ యొక్క ఆత్మీయ నేత్రాలు అప్పుడు తెరవబడతాయి. భయపడిపోతాడు ఒక్కసారిగా. దేవుడి ప్రియులారా, అగ్ని గుర్రాల రథాలతోటి ఎలీషా ప్రవక్త చుట్టూ కూడా, ఏలియా కాదు, ఎలీషా ప్రవక్త చుట్టూ కూడా కొన్ని వేల మంది దూతలతో కాపలా కాయిస్తూ ఉంటాడు. వాక్యాన్ని చదువుకున్న ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము. ఎలీషా తన సేవకునితో, నువ్వు భయపడకుము, వారి వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు అనను. అప్పుడు ఎలీషా దేవుని ప్రార్థించి, ప్రభువా, ఇతనికి దృష్టిని దయచేయము అని మనవి చేశాను.
ప్రభువు సేవకునకు చూపు నొసగగా అతడు కొండ అంతయు అగ్నిరథములతోనూ గుర్రములతోనూ నిండి ఉండుట చూచెను. అవి అన్నీ, వినండి ప్రియులారా, ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది. అవి అన్నీ ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా అతనికి కనబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకి దండయాత్ర చేశాడు. దండయాత్ర చేసి తనకి యుద్ధం చేయటానికి అనుకూలంగా ఉన్న చోట కొన్ని వేల లక్షల మంది సైనికులతోటి ఈ ఇశ్రాయేలు దేశం మీద పడిపోవటానికి, యుద్ధం చేయటానికి, కైవసం చేసుకోవటానికి సిద్ధంగా ఒక చోట పొంచి ఉన్నాడు. ఎలీషా తన దివ్య నేత్రంతో చూసి రాజు కబురు పెడతాడు. రాజా, నీ శత్రువు పలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళమాకు అంటాడు. రాజు అటు వెళ్లకుండా మకాం మారుస్తాడు. ఇజ్రాయేలు రాజు, ఆ శత్రువు రాజు అంటే బెన్హదదు, నేను ఇక్కడ ఉన్నానని రాజుకట తెలిసింది, ఇజ్రాయెల్ రాజుకట తెలిసింది, అతను వేరే చోటుకి వెళ్ళిపోయాడు అనుకుంటాడు. ఒకరోజు అయిపోయింది. రెండవ రోజు ఆ శత్రువు అంటే ఇశ్రాయేలు రాజు ఎక్కడున్నాడో తెలుసుకొని బెన్హదదు అంటే సిరియా రాజు మరలా ఆ రాజున్న కాడ దగ్గరలో మరలా తన సైన్యాన్ని తిష్ట వేశాడు. ఎలీషా ప్రవక్త దివ్య దృష్టితో మరలి చూచి మళ్ళీ కబురు పెడతాడు ఇజ్రాయెల్ రాజుకి, ఇదిగో నీ శత్రువు నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు వేరే చోటకి మకాం మార్చు అంటాడు. ఇది ఈ విధంగా జరుగుతుంటే ఒక రోజున సిరియా రాజు, వాక్యాన్ని చదవండి మీరు దయచేసి, చాలా ఆసక్తికరంగాను ఆత్మీయంగాను ఉంటుంది ప్రియులారా. ఒక రోజున ఈ సిరియా రాజు బెన్హదదు సైనికులను పిలిచి అంటాడు, అరే అబ్బాయిలు, మనం శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వారు తప్పించుకొని వెళ్తున్నారు, మనలో వాళ్ళే, మన సైనికులే ఎవరో కానీ వాళ్ళకు చెప్తున్నారు అంటాడు. అప్పుడు వాళ్ళ సైన్యంలో ఉన్నటువంటి ఒకడంటాడు, అయ్యా, మనలో వాళ్ళు ఎవరు చెప్పట్లా వాళ్ళ రాజుకి, వాళ్ళ దగ్గర ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా అని పలికి ఒక మాట అంటాడు, నీవు నీ నిద్రగదిలో, నీ పడక గదిలో ఏం చేస్తున్నావో కూడా ఆయన రహస్యాలన్నిటినీ కూడా ప్రవక్త గుర్తించగలడు, అదిగో ఆయన వలన ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి వాళ్ళ రాజుకి అంటాడు. రాజు అప్పుడు ఏమంటాడంటే, ఇట్ట కాదు కానీ అసలు ఆ ప్రవక్తనే పట్టుకొని రాండి అంటాడు. ఆ ప్రవక్తనే పట్టుకొని రాండి అంటాడు. సైనికులందరినీ కూడా ఎలీషా ఉన్నటువంటి ఆ గుడారం దగ్గరే పంపించాడు. ఎలీషా నివాసం ఉంటున్నటువంటి ఆ స్థావరం దగ్గరికి పంపించాడు. వాక్యాన్ని వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ఎలీషా సేవకుడు వేకువన నిద్రలేచి ఇంటి నుండి బయలుపలకు వచ్చి చూడగా రథములతో గుర్రములతో సిరియా దండు నగరమును చుట్టుముట్టి ఉండను. ఎలీషా అక్కడున్నాడు, అదంతా చుట్టుముట్టేసింది అనమాట. శత్రువు అయినటువంటి ఈ యొక్క సిరియా రాజు బెన్హదదు యొక్క ఆ యొక్క సైన్యం అంతా కూడా ప్రియులకు దేవుడా. అప్పుడు ఎలీషాతో సేవకుడు ఏమంటున్నాడంటే, అయ్యా, మనకు చావు మూడినది, ఇక ఏమీ చేయలేము అనెను. అప్పుడు ఎలీషా అతనితో, ఓరి వెర్రోడా, నువ్వు భయపడమాకరా, వారి వైపున ఉన్నటువంటి వారి కంటే, సైన్యము కంటే మన వైపున ఉన్నటువంటి వారు బలవంతుడు, మన వైపున ఉన్నటువంటి వారు ఎక్కువ మంది, మన వైపున ఉన్నటువంటి వారు శూరులు. వారు ఎవరు అంటే దేవుని యొక్క దూతలే సైనికులుగా వచ్చారు. ఈ సందేశం మనందరికీ ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది, ఒక గొప్ప ఆత్మీయ సందేశం నేర్పిస్తుంది. ప్రియులారా, క్రైస్తవులమైన మనం ఎప్పుడూ కూడా బాహ్యమైనటువంటి లోకానుసారమైనటువంటి లౌకికమైన శత్రువులతోటే పోరాడం. మనం ఎక్కువగా పోరాడేది ఆత్మీయ శత్రువులతో, ఆత్మీయమైన శత్రువులతో. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏంటండి ఆత్మీయ శత్రువులు అంటారా? నేను ఒక మంచి పనిని ప్రారంభించాలనుకుంటున్నా, కానీ మీకందరికీ అనుభవం ఉంటుందండి ఇట్లాంటిది. మనకి మంచిగా ఉత్సాహం ఉన్నప్పుడు ఒక్కరోజే 10 పనులు చేసేస్తాం, కానీ తెలియని నిరుత్సాహం మనం ఎంతగా చేయాలనుకున్న కొన్ని పనులు అవి జరగవు, ముందుకు నడవదు. అసలు ఒక్క అడుగు ముందుకెత్తే 10 అడుగులు వెనకబడతాయి. అవునండి, మన జీవితం కొన్ని సందర్భాలలో ఒక క్లిష్టమైనటువంటి దశ గుండా వెళతా ఉంటుంది. నిరుత్సాహం,
నిర్వేదం ఆవరించిపోద్ది. బాహ్యమైన శత్రువులే కాదు, అంతరంగికంగా మన మీద దాడులు చేస్తాడు సాతానుడు అనేటువంటి వాడు. మనం ఎంతగా పట్టుపట్టినా కానీ మన కార్యాలు జరగవండి. మనందరికీ తెలుసు. మనం కష్టపడుతూనే ఉంటాం, నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉంటాం, దేవుని మీద ఆధారపడుతూనే ఉంటాం. ఇంకా మనం ప్రియులారా కొన్నిసార్లు శ్రమని మనం రెట్టింపు చేస్తాం, పనులు జరగవు. ఎందుకని? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతా శ్రమ పడ్డా కానీ రాదండి. ఎందుకని? ఆ దేవునికి ఒక కృప మనకు తోడుగా లేదు. మనం భయపడుతుంటాం. కానీ ఈనాటి సందేశం మనకేమి నేర్పిస్తుందంటే, నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, ఆత్మీయమైన నీ హృదయ ద్వారాన్ని తెరవగలిగితే, నీ ఆత్మీయతలను తెరిచి చూడగలిగితే దేవుని శక్తి నీ చుట్టూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక పిల్లోడిని మాట్లాడుతుంటే వాడు ఒక డైలాగ్ చెప్పాడు. ఆ సినిమాలోదంట. ఇది నా చుట్టూ పౌరుషమా, నా చుట్టూ పౌరుషం వైఫై లాగా ఉంటుంది, నా చుట్టూ పౌరుషం వైఫై లాగా, పౌరుషం ఇది పదం వాడాడండి. నా చుట్టూ పౌరుషం నాకు వైఫై లాగా ఉంటుందని అన్నాడు ఆ కుర్రోడు పెద్ద పౌరుషంగా. ప్రియులారా, మన చుట్టూ దేవుని యొక్క దూతలు కాపలాగా ఉంటారు. ఎలీషా ప్రవక్త దగ్గరకి శత్రు సైనికులు వచ్చారు. సేవకుడు ఆత్మీయకరణలు తెరవలేక భయపడిపోయాడు. మనం కూడా అలాగానే జరుగుద్ది. మన జీవితంలో భయపడుతుంటాం. కారణం ఏంటి? ఆత్మీయ దృష్టిని తెరవటల్లా మనం, దేవుని శక్తిని గుర్తించటల్లా మనం, దేవుని యొక్క ఆత్మీయ బలాన్ని, దేవుని యొక్క శక్తిని మనం మన జీవితంలో గుర్తించటంలా. కాబట్టి మనలో భయం అనేటువంటిది బయలుదేరుతుందండి. మనలో ఆ తొందర, ఆ గడబిడ అనేటువంటి బయలుదేరుతుంది. అన్యులకి మనకి ఉన్నట్టు తేడా ఏమిటి అంటే, వాళ్ళకి సమస్యలు వస్తాయి, మనకి సమస్యలు వస్తాయి. వాళ్ళకి కష్టాలు వస్తాయి, మనకి కష్టాలు వస్తాయి. వాళ్ళకి సవాళ్ళు వస్తాయి, మనకి సవాళ్ళు వస్తాయి. కానీ నీవు దేవుని నమ్మిన బిడ్డగా, దేవుని యొక్క పుత్రుడిగా, పుత్రికగా, దేవుని పిల్లగా, దేవుని యొక్క పిల్లలుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా దేవుడు తన యొక్క దూతలతో నన్ను కాపాడతాడు. ఈ ధైర్యం మనకు ఉండాలి, ఈ విశ్వాసం మనకు ఉండాలి. దేవుని బిడ్డలు ఎన్నడూ ఒంటరి వాళ్ళు కాదు. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడివి కాదు. ఇదిగో 34వ కీర్తన 7వ వచనములో, దేవునికి భయపడు వారి చుట్టూ ఆయన తన దూతలతో శిబిరము పన్ని రక్షిస్తాడట. ఎంత శక్తివంతమైన మాట అండి. యెహోవాకు భయపడు వారి చుట్టూ ఆయన తన దూతల శిబిరమును వేసి వారిని రక్షిస్తాడు, కాపాడతాడు. విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రియులారా. ఆయన మనకి పరిష్కారాన్ని ఇస్తాడు. కీర్తన 91:11 వచనములో, 91వ కీర్తన 11వ వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. కథోలికులముగా ముఖ్యంగా మనందరం విశ్వసించాలి. మనందరికీ కూడా ఒక జ్ఞానదూత ఉన్నాడు, కావలి సన్మనస్కుడు ఉన్నాడు. ఆత్మ జన్మించగానే ఆ ఆత్మ యొక్క అవసరాలు తీర్చటం కొరకై దేవుడు ఒక కావలి సన్మనస్కుని ఉంచుతాడు. కావలి సన్మనస్కుల యొక్క పండగని మనం కొనియాడతామండి. అక్టోబర్ చివరిలో, నవంబర్ దగ్గరలో వస్తున్న సమయంలో ప్రియులారా, ఇక్కడ మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అంటే, మరి కావలి సన్మనస్కుడు ఉంటే మరి నాకెందుకు సహాయం చేయటంలో, ఆపదలో ఉన్నప్పుడు నాకెందుకు సహాయం చేయటంలో, యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు నాకెందుకు సహాయం చేయటంలో, నేను ఏదన్నా అవసరతలో ఉన్నప్పుడు అంటే, నేను ఎలీషాలాగా చూడటల్లా, ఎలీషాలాగా ఆత్మీయ కనులు తెరవటల్లా. మనం ఏడా పాపపు కనులతో పాపపు జీవితాలు జీవిస్తున్నాం. మనం ఎలా బ్రతుకుతున్నామంటే, ఎలీషా సేవకుడని గేహస్తిలాగా భయపడుతూ బ్రతుకుతున్నాం. మనం ఆత్మీయ కనులు తెరవట్లా. ఎలీషాతోటి ఉన్నాడు గేహస్తి కూడా. అమ్మో మన పని అయిపోయింది, శత్రువులు వచ్చేసారు, మన పని అయిపోయిందని ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు.
ప్రవక్త ప్రార్థన చేశాడు, దేవా ఈడి కొద్దిగంత ఆత్మీయ కన్నులు తెరువయ్యా అన్నాడు. ఇంకేముంది, కొండలంతటా కూడా దేవుని యొక్క దూతలు అగ్నిగుర్రాల రథాలతో కాపాడుతున్నాయంటండి ప్రవక్తని. నిన్ను కూడా కాపాడతాయి, నువ్వు దేవుని బిడ్డవే. దేవుడు నిన్ను తన యొక్క వెలగలిగిన రక్తముతో వెలనిచ్చి కొనుక్కున్నాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు పలికినట్లుగా క్రయధనముగా తన జీవితాన్ని అర్పించి నిన్ను కొనుక్కున్నాడు. అంతగా శ్రమతో కొనుక్కున్న నిన్ను ఊరికే విడిచిపెట్టాడు. భయపడమాకో, ప్రతి చిన్నదానికి కూడా భయపడమాకో. అక్కడేదో చీకట్లో ఊగుతుందని దయ్యం అంటావు, ఇక్కడేదో ఎవడో నీకు హాని చేస్తున్నాడని ముందే వదిలిపెడతావు. నువ్వు సాహసాన్ని వదలమాకు, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయ కనుదృష్టిని తెరవాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు ఆత్మీయ దృష్టిని తెరవాలి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇదిగో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రియులారా మీ హృదయ నేత్రములు ప్రకాశించాలి, మీ ఆత్మీయ నేత్రాలు ప్రకాశించాలి. దేవుని శక్తిని మీరు చూడాలి, దేవుని యొక్క మహిమను మీరు చూడాలి. నీ కుటుంబంలో నీ బిడ్డల మీద దేవుని యొక్క ప్రకాశం ఉంది. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఎలీషా ప్రవక్తలాగా, దేవా నా ఆత్మీయ కన్నులు తెరువయ్యా, నాకు ఆత్మీయ దృష్టిని తెరిచి నీ శక్తిని చూసేట్లుగా నన్ను దీవించు నా తండ్రి. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో తోమాసు గారి యొక్క సన్నివేశంలో ప్రభు ఏమంటాడు, చూచి నమ్మువారి కంటే చూడక విశ్వసించువారు ధన్యులు. అన్నిటికీ కూడా నాకు ఒక ప్రూఫ్ కావాలి, ఒక ఆధారం కావాలి. అనమాకు దేవుడి దగ్గర విశ్వాసాన్ని ఉంచు కొంచెం. ఆయన నమ్మదగిన వాడు, విడిచిపెట్టాడు తన బిడ్డల్ని. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ కనులు తెరిచి మనం చూడాలి. కొన్నిసార్లు రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయములో 17వ వచనములో ఎలీషా ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా సేవకునికి ఆత్మీయ దృష్టిని దయచేయము అని మనవి చేశాను. ప్రభువు సేవకునికి చూపును వసగగా, చూపు అంటే ఏంటి, అతని కళ్ళులో అప్పుడు దాకా కళ్ళున్నాయి. ఏం చూపిది, ఆత్మీయ చూపు. ప్రభు అంటాడు కదా, మీరు కనులన్నా చూడలేనటువంటి వారు అందులో అంటాడు. చూపు నొసగగా కొండ అంతయు రథములతో గుర్రములతో నిండి ఉండుట అతను చూచెను. అవన్నీ ఎలీషా చుట్టూ కూడా ఒక కంచెలాగా కాపలా వేయబడ్డా. ఎలీషాకు భయపడలా. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనములో దేవుడేమంటున్నాడు, ఇదిగో నీకు ముందుగా నేను నా దూతను పంపిస్తాను, ఒక మార్గచొప్పరిగా నా దూతను పంపిస్తానంటున్నాడు. తన బిడ్డలమైన మనకు కూడా తన దూతను తోడుగా పంపించే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 10వ వచనములో ఒక ముఖ్యమైన మాట ఉంటుంది, మనం మరవకూడదండి. ఆ పిల్లల యొక్క దేవదూతలు పరలోకముందు నా తండ్రి సముఖమున ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటారు. ఇక్కడ పిల్లలు అంటే దేవుని నమ్మిన వాళ్ళందరూ పిల్లలే. చిన్నారి బిడ్డల గురించి మాట్లాడుతూ, ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తున్నారో వారిని పాపములోనికి నడిపించటం కంటే అట్టివారు మెడకు తిరుగుటరాయి కట్టబడి అగాధ సముద్రంలో పడవేయబడి చచ్చుట మేలని పలికి ఆ తరువాత అంటాడు, ఆ పిల్లల యొక్క దేవదూతలు దేవుని సముఖమున వారి కొరకే కనిపెట్టుకుని ఉంటారు అంటాడు. నువ్వు దేవుని పిల్లవి, దేవుని పిల్లగాడివి, దేవుని కుమారుడివి, కుమార్తెవి, దేవుని బిడ్డవి, దేవుని యొక్క కుమారుడివి. నీ దూత నిన్ను కనిపెట్టుకొని ఉంటుంది. నువ్వు కొద్దిగా ఆత్మీయ నేత్రాలు తెరువు, వేడుకో. ఒకవేళ దేవా నాకు నేర్పించయ్యా, ఆత్మీయ విషయాలు చూడడం నాకు నేర్పించయ్యా, నాకు శక్తినివ్వయ్యా. ఏ రీతిగా ఎలీషా తనకి సేవకుడైన గేహస్సితోటి ఆ శత్రువులు మన మీద ఓడిపోతున్నారు, శత్రువులు చాలామంది ఉన్నారు, ఇంకేముంది మన పని అయిపోయింది అన్నప్పుడు, దేవా ఈ సేవకును కొద్దిగా ఆత్మీయ నేత్రాలు తెరువయ్యా. తెరవగానే ఇంకేముంది, దేవుని యొక్క దూతలు ఎక్కడ చూద్దామన్నా కానీ ఆ ఎలీషా గుడారము చుట్టూ కూడా కాపలా కాస్తున్నారు. ఏ ఒక్కడు కూడా లోపలికి రాలేడు శత్రువు, ఏ ఒక్కడు కూడా ప్రవక్తను తాకలేడు. ఆ విధంగా దేవుడు కంచెలా కాపలా వేశాడు. నీకు కూడా కాపలా వేస్తాడు దేవుడు. నీకు ఉండాల్సింది విశ్వాసం, నమ్మకం. ప్రియ దేవుని బిడ్డ, పేతురు గారు అపోస్తుల కార్యాలలో ప్రియులారా
చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చెయ్యగా దేవుని యొక్క దూత వచ్చి దగ్గరుండి విడిపించుకొని రాలా? చెరసాలలో ఉండగా, సవాళ్లలో ఉండగా, కష్టాలలో ఉండగా, బందీ అయి ఉండగా దేవుని యొక్క దూత విడిపించుకొని రాలా? నువ్వు ఏ చెరసాలలో ఉన్నావు? ఏ బాధలనే చెరసాలలో ఉన్నావా? దేనికి బందీగా ఉన్నావు? ఏ పాపానికి బందీగా ఉన్నావు? ఏ చెడుకు బందీగా ఉన్నావు? ఏ బలహీనతకు బందీగా ఉన్నావు? ఏ సమస్యకు బందీగా ఉన్నావు? ఆర్థిక ఇబ్బందులతోట, కుటుంబ సమస్యలను బందీగా ఉన్నావా? దేవుని యొక్క దూతను పంపి పేతురును విడుదల చేసినట్లుగా నీకు కూడా విడుదలనిస్తాడు. నీలో ఉండాల్సింది ఆత్మీయ కనులను తెరచి, ఎలీషా ప్రవక్త ప్రార్థించినట్లుగా ఆత్మీయ కనులను తెరచి దేవుని శక్తిని నీ జీవితంలో చూడగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీవు అద్భుత రీతిగా ఇశ్రాయేలు దేశాన్ని, ఎలీషా ప్రవక్తని, నీ దూతలని అగ్ని గుర్రాల రూపంలో, అగ్ని రథాల రూపంలో, అగ్ని సైనికుల రూపంలో పంపించి కాపాడావు, రక్షించావు. కానీ మాలో చాలామందిమి ఎలీషా ప్రవక్త సేవకుడైన గేహజీ వలె శత్రువులను చూసి గడగడ వణుకుతున్నామయ్యా. మా సమస్యలను చూచి, మా యొక్క కష్టాలను చూచి, మా సవాళ్ళను చూచి గేహజీ వలె మేము కూడా వణుకుతున్నాం. గేహజీ ఏ విధంగా అన్నాడు, ఈరోజు మనకు మూడింది, మన పని అయిపోయింది అన్నట్లుగా మేము కూడా అనుకుంటున్నాము. తండ్రి, ఈనాడు మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఏ రీతిగానైతే ఎలీషా ప్రవక్త అన్నాడు, నీవు భయపడకము, శత్రువు వైపు ఉన్న సైన్యము కంటే మన వైపు ఉన్నటువంటి సైన్యము శక్తివంతమైనది ఎక్కువగా ఉన్నారు దేవుని సైన్యము. ఈ విశ్వాసముతో మీ ముందుకు నడవడానికి, ముఖ్యంగా బిడ్డలు ఎవరైతే నిరుత్సాహముతో, నీరసముతో, ఆత్మస్థైర్యము లేక, ధైర్యము లేక జీవితంలో పోరాడలేకపోతున్నారు, వారికి శక్తినివ్వండి తండ్రి, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి, నీ ఆత్మ అభిషేకాన్ని ఇవ్వండి నాయన. నీ ఆత్మ మాతో ఉంటే దేవా, యేసయ్యా, మేము భయపడాల్సిన అవసరం లేదు. నీ దూతలను మా చుట్టూ కంచెలా కాపలా వేయండి, మా గృహాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ కంచెలా కాపలా వేయండి. ఏ రీతిగా ఎలీషా చుట్టూ కాపలా వేశావో, ఏ రీతిగా కీర్తన గ్రంథంలో దేవుడు తన దూతలను చుట్టూ కంచెలా కాపలా వేస్తాడని పలికారో, ఆ వాక్యాన్ని మా జీవితంలో ఈరోజు నిరర్ధకము కానేక రుజువు చేయండి తండ్రి. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఈనాడు ప్రభువా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడి, అనారోగ్యమని శత్రువుతో పోరాడుతున్నారు. నీ స్వస్థత వరాన్ని వారికి దయచేయండి. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి. నీ పరిశుద్ధ రక్తముతో వారిని చిలకరించండి. ఓ యేసు రాజా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో కుటుంబాలే భయాలలో కూరుకొని పోతున్నారు. ఆధునిక ప్రపంచంలో డిప్రెషన్, నీరసించిపోతున్నారయ్యా. ఉత్సాహపరచండి తండ్రి, ఉత్సాహపరిచే ఆత్మనివ్వండి. నీ శక్తిని దయచేయండి ప్రభుగా. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. అదే రీతిగా ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థించమని, ఈ ప్రార్థనలు ఏకీభవించి ఎవరైతే తలంపులు ఉంచుతున్నారో వారందరిని దీవించండి. గర్భఫలము కొరకై, అప్పుల బాధల నుంచి విడుదల కొరకై, గృహ నిర్మాణము కొరకై, ఉద్యోగము కొరకై, చదువుల కొరకై, వివాహము కొరకై ఎవరైతే బిడ్డలు వేదనతో ప్రార్థిస్తున్నారో వారందరిని దీవించండి నాయన. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, ఈ పరిచర్య కొరకై ఎవరైతే ఉదారంగా సహాయం చేస్తున్నారో, ఈ పరిచర్య నడవడం కొరకే వారందరిని ప్రత్యేకంగా దీవించండి. ఈ వీడియో కింద వారి తలంపులు, ఉద్దేశాలు ఉంచి, మెసేజ్లు ఉంచుతున్న వారి తలంపులను దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి యొక్క ఉద్దేశాలు దీవించమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ఇటువంటి ఆదరణకరమైనటువంటి శక్తివంతమైన వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి.
ఒక లైక్ చేసి ఒక మెసేజ్ ఉంచి హైప్ చేయండి. తద్వారా మనం కూడా ఈ పరిచర్యలో పాలిభాగాన్ని పొందుకున్నటువంటి వారముగా ఉంటాం.